ఇప్పుడు చూడండి నేనైతే బ్లౌజ్‌కి హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేస్తానో చూపిస్తాను. అండ్ ఇది కూడా వర్క్ వచ్చిన బ్లౌజ్‌కి హ్యాండ్స్ అయితే పర్ఫెక్ట్‌గా, నీట్‌గా ఎలా స్టిచ్ చేయాలి అని చెప్పేసి అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి ఈ వీడియోలో ఈ హ్యాండ్స్ అయితే చూడండి ఇటు పక్కన వర్క్ పక్కన ఇంత ఎక్స్‌ట్రా క్లాత్ అయితే ఉంది. అండ్ ఇటు సైడ్ అయితే ఎక్స్‌ట్రా క్లాత్ లేదు. అందుకని చెప్పి నేనైతే ఎక్స్‌ట్రా క్లాత్ కట్ చేయడానికి కూడా లేదు. మనం బ్లౌజ్ అడ్జస్ట్ కావాలి కాబట్టి కొలతతోని మనము ఫ్రంట్ పార్ట్స్ అవన్నీ కూడా కరెక్ట్‌గా తీసుకోవాలి. అండ్ ఇది మనం చంక దగ్గర లోపలికెళ్ళిపోతది కాబట్టి తక్కువ క్లాత్ ఉన్నా కూడా పర్లేదు తీసుకొని మనం దీనికి క్లాత్ యాడ్ చేసుకుంటే సరిపోతది. అందుకోసం అని చెప్పి నేనైతే వన్ సైడ్ ఎక్స్‌ట్రా క్లాత్ ఉంటే వన్ సైడ్ అయితే కట్ చేశాను. అండ్ ఇటు సైడ్ అయితే ఎక్స్‌ట్రా క్లాత్ అయితే లేదు. సో, అందుకని చెప్పి నేనైతే తక్కువనే కట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఎక్స్‌ట్రా క్లాత్ అయితే దానికోసం యాడ్ చేశాను. మనం ఇలా యాడ్ చేసేటప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్‌గా కట్ చేసుకొని సరిపోయేంత యాడ్ చేసుకుంటే సరిపోతది. అండ్ మనం సరిపోయేంత కరెక్ట్‌గా ప్లానింగ్ అంతా లేకున్నా కూడా పర్లేదు. ఎందుకంటే ఇట్లాంటి క్లాత్ ఉన్నప్పుడు మనం పర్ఫెక్ట్‌గా, కరెక్ట్‌గా కట్ చేయలేం వీటిని. చూడండి ఎంత స్పేస్ సిల్క్ సారీ అని చెప్పి ఇప్పుడైతే వస్తున్నాయి ట్రెండింగ్‌గా. కానీ ఇది బ్లౌజ్ కుట్టే వాళ్ళకి తెలుస్తదండి. ఎందుకంటే చూసే వాళ్ళకి బాగా అనిపిస్తది. అండ్ నచ్చుతది కూడా చాలా మందికి. అండ్ కలర్స్ కూడా చాలా లైట్ కలర్స్ ఇస్తారు కాబట్టి పార్టీ వేర్‌కైతే ఇవైతే చాలా బాగుంటాయి. అందుకని చెప్పి చాలా మంది ఇవే ప్రిఫర్ చేస్తుంటారు తీసుకోవడానికి. అండ్ లుకింగ్ కూడా చాలా బాగుంటాయి. అండ్ మనము ఇవి కట్టుకున్నప్పుడు లుక్ కూడా చాలా బాగుంటది. బట్ ఇదేంటంటే కష్టం ఎవరికి అంటే స్టిచ్ చేసేవాళ్ళకి. బట్ స్టిచ్ చేసినందుకు ఎక్స్‌ట్రా కాస్ట్ ఏమన్నా ఇస్తారా? ఏమన్నా పాపం పర్లేదులెండి. ఎందుకంటే చేసింది గదా! వర్క్ అన్నట్టుగా అయితే ఎవరు చూడరు. ఎందుకంటే అయ్యో! మేము ఇచ్చేసాం గదా! ఎందుకు ఎక్స్‌ట్రా ఇవ్వాలి అని జెప్పేసి అంటారు. ఎక్స్‌ట్రా ఎందుకు ఇవ్వాలి అనంటే 1 అవర్‌లో కుట్టే బ్లౌజ్ ఇలాంటి బ్లౌజెస్ కుడితే 2 అవర్స్ పడతది. 2 అవర్స్‌కి మనం డబుల్ చార్జెస్ ఇవ్వకపోయినా కనీసం ఓకే. పర్లేదు నువ్వు చేసావు ఎంతో కొంత వర్క్. నీ వర్క్ నాకు నచ్చింది అనే టిప్ అనో, లేకపోతే ఇట్లా సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చేసారనుకోండి, మనం కూడా కొంచెం సాటిస్ఫై అవుతాం. ఎందుకంటే వర్క్ పర్లేదు మనం ఎక్స్ట్రా వర్క్ ఎట్లైనా కూడా చేస్తాం. ఆ చేసిన వర్క్‌ని మనకి ఎవరు గుర్తించలేదనుకోండి, చాలా బాధ అనిపిస్తది. అది ఎవరైనా సరే. ఈవెన్ అంటే ఏ వర్క్ అని కాదు. వర్క్‌లో ఏ వర్క్ అయినా సరే వర్క్‌లో ఉన్నప్పుడు మనకి వాళ్ళు ఎంత అప్రిసియేషన్ తెలుసు కదా! అప్రిసియేషన్ అంటే ఎంతో కొంత ఏదైనా సరే, ఎట్లాగైనా సరే. ఇప్పుడు ఇలాగే జేయాలని గూడా ఏది ఉండదు అప్రిసియేషన్ అనేది. జస్ట్ ఇప్పుడు మనం వర్క్ జేస్తున్నప్పుడు చాలా బాగా కుట్టావు వంట బ్లౌజ్ అని జెప్పేసి అన్నారనుకోండి. నాకు అదే సాటిస్ఫాక్షన్ అనిపిస్తది. అలా గాకుండా మీరు ఇలా కుట్టారు, అలా కుట్టారు, ఇంకా కుట్టలేదు, సరిగ్గా కుట్టలేదు. ఓకే. సరిగ్గా కుట్టనప్పుడు ఓకే. సరిగ్గా కుట్టలేదని జెప్పేసి చెప్పండి పర్లేదు. బట్ ఇది గూడా పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఇంత అంటే ఇట్లాంటి శారీస్ ఉన్నప్పుడు ఏంటంటే ఇవి క్రష్ లాగా కూడా ఉంటాయి. అండ్ వీటిని మనం ఇట్లా లాగిచ్చి స్ట్రెయిట్‌గా అట్లా ఇట్లాగైతే కుట్టలేము. ఇది ఎలా ఉందో అలాగే కుట్టాల్సొస్తది. అలా కుట్టినప్పుడు ఏంటంటే బ్లౌజ్ యేసుకున్న తర్వాత ఇక్కడ కాస్త లూజ్‌గా అయింది, అక్కడ కాస్త లూజ్‌గా అయింది. ఇలా ఉంటదా? అలా ఉంటదా? అని చెప్పి అంటారు కాబట్టి వినడానికి గూడా బాగోదు. ఇంకోసారి బ్లౌజ్ కుట్టాలనుకున్నా గూడా ఇంట్రెస్ట్ రాకుండా ఉంటది. అందుకని జెప్పి నేననే గాదు ఏ టైలర్ అయినా జూసుకోండి. టైలర్స్‌కి కొంచెం అప్రిసియేషన్ అయితే ఇవ్వండి వీలైతే. లేదు బ్లౌజ్ రాలేదు అన్నా గూడా మేము అప్రిసియేషన్ ఎందుకిస్తామండి. అది మీ ఇష్టము. మీ పర్సనల్. నేనైతే కంపల్సరీ ఇవ్వాలి, ఇయ్యాలి అని జెప్పేసి అయితే ఏమనట్లేదు. అది మీ ఇష్టము. అది మీకే వదిలేస్తున్నా ఇంక. జస్ట్ ఇట్లా రివర్స్‌లో పెట్టేసుకొని ఇదైతే రివర్స్‌లో పెట్టాను చూడండి. తెలుస్తుంది గదా! ఇటు సైడ్ అయితే కరెక్ట్. ఈ కరెక్ట్ పార్ట్ లోపలికి పెట్టేసి రివర్స్‌లో అయితే స్టిచ్ చేస్తున్నాను. నేను లైనింగ్ యాడ్ చేస్తున్నాను రివర్స్‌లోనే. రివర్స్‌లో లైనింగ్ యాడ్ చేసినప్పుడు ఏంటంటే మనం రివర్స్ తీసామనుకోండి రివర్స్‌ని రివర్స్ చేస్తే కరెక్ట్ అవుతది. అలాగనమాట. సో, చూడండి. ఇది రివర్స్‌లో ఏసి యాడ్ చేశాను గదా! ఇప్పుడు దీన్ని లోపలికి వేసేయాలి. అండ్ ఈ కట్ వర్క్ వచ్చేసి చాలా చిన్నగా ఉంది. సో, అందుకని చెప్పి నేను ఇలా వేయలేకపోతున్నాను. మామూలుగా ఇలా కాకుండా ఇంత చాలా పెద్దగా వచ్చిందనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా వచ్చిందనుకోండి. అలా వచ్చినప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ వీడియోస్‌లలో కూడా పెట్టాను. అట్లాంటి బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసి. సేమ్ ఇదే క్లాత్‌లో లైట్ కలర్ అనమాట. తనకి ఆ బ్లౌజ్ బాగా నచ్చిందని చెప్పి మళ్ళీ ఈ బ్లౌజ్ తీసుకొచ్చి ఇచ్చింది. ఇట్లా అంతే కనీసం ఇది కూడా అప్రిసియేషన్ లాగానే అనిపిస్తది. ఒక బ్లౌజ్ కుట్టినప్పుడు ఓకే. పర్లేదు నువ్వు బాగా కుట్టావు. నేను వేరే వాళ్ళకి ఇవ్వడం కంటే నీకిస్తేనే బాగుంటది అని చెప్పి ఒక ఫీల్ వస్తది చూడండి. అదిని కోసం అని చెప్పి చాలా మంది టైలరింగ్ అయితే చేస్తుంటారు.
ఇట్లా కరెక్ట్‌గా లాగేసి కరెక్ట్‌గా కుట్టాలి ఇది. లాగడం అంటే ఇటు పక్కన లాగకూడదు. ఇది ఉంది గదా! ఇది ఇలా స్ట్రెయిట్‌గా ఉంటది గదా! స్ట్రెయిట్‌గా ఉన్న దగ్గర ఇది లోపలికి లాగేసామనుకోండి, అది లోపలికెళ్ళిపోతది. ఇది నీట్‌గా వస్తది. లేదు అనంటే లైనింగ్ క్లాత్ బయటికొచ్చేస్తది. అప్పుడు చూడడానికి బాగోదు. ఎందుకంటే ఇది హ్యాండ్స్ దగ్గరొస్తది కాబట్టి అంటే బయటికైతే ఎక్కువ కనిపిస్తది గదా! సో, అందుకని చెప్పి హ్యాండ్స్ దగ్గరైతే నీట్‌గా అయితే రావడానికైతే ట్రై చేయండి. అండ్ నేను ఏ బ్లౌజ్ కుట్టినా గూడా హ్యాండ్స్ అయితే చాలా అంటే చాలా నీట్‌గా కుట్టేస్తాను. ఎందుకంటే హ్యాండ్స్ దగ్గరే చాలా అంటే చాలా ఉంటది కదా! అండ్ హ్యాండ్స్ దగ్గర డిజైన్ లేదంటే ఇవన్నీ ఉన్నప్పుడు మనం కాస్త జాగ్రత్తగా కుట్టాల్సుంటది. చూడండి. ఇలాగైతే కుట్టేస్తాను. నీట్‌గా వచ్చింది గదా! ఇక్కడి వరకైతే చూడండి. ఇలాగైతే ఉంటది. అంటే చిన్న హ్యాండ్స్ అయితే పెట్టమన్నా తను. వర్క్ అయితే ఫుల్ హ్యాండ్స్‌కైతే ఇచ్చారు. అంటే 3/4కైతే. బట్ తనైతే ఈ ఫ్లవర్ ఎంతుందో ఇంతవరకి ఇలాగ వచ్చేలాగా ఇది హ్యాండ్ దగ్గర వచ్చేలాగైతే కుట్టమన్నారు. అలా కుడితేనే బాగుంటదని చెప్పి నాకు గూడా అనిపించింది. ఎందుకంటే మరి ఇట్లాంటి వాటికి మనం ఫుల్ బాడీ కవర్ చేసుకొని అట్లాంటి బ్లౌజ్ అయితే వేసుకోలేము. ఇట్లాంటివి ఏసుకున్నప్పుడు బాగా అనిపిస్తది. చూడండి ఇక్కడ. జస్ట్ మనం పైనుంచెళ్ళి క్లాత్ అయితే యాడ్ చేయండి. పైనుంచెళ్ళి క్లాత్ యాడ్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఇటు సైడ్ నుంచెళ్ళి కుట్టకూడదు. ఇటు నుంచెళ్ళి కుట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుస్తది. ఇక్కడి నుంచెళ్ళి అంటే స్టిచ్ ఇట్లా రావాలి అని. ఇటు సైడ్ పెట్టామనుకోండి మనకు తెలీదు ఎక్కడి నుంచి అంటే ఇక్కడ నుంచి స్టిచ్ వస్తదా? ఇక్కడ నుంచి స్టిచ్ వస్తదా? అని చెప్పి తెలీదు. సో, అందుకని చెప్పి మనం రివర్స్‌లో పెట్టుకొని ఇలాగైతే పెట్టేసుకొని స్టిచ్ జేసుకోవాలి. ఓకేనా? చూస్తున్నారా? ఇప్పుడు చూడండి. ఇది పక్క నుంచి రావాలి. పక్క నుంచి వస్తే ఏంటంటే మనకి రివర్స్ తీసినప్పుడు మనకి నీట్‌గా వస్తది. అండ్ ఈ క్లాత్ అయితే చాలా జారుడుగా ఉంటది కదా! ఇవి కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాలి. చూడండి. ఈ ఎక్స్‌ట్రా క్లాత్ అయితే కట్ చేసుకుంటే మనకి బెటర్. ఎందుకంటే ఇది ట్రాన్స్‌పరెంట్‌ది కాబట్టి మనం ఎంత ఎక్స్‌ట్రా క్లాత్ లోపలికేసినా కూడా అది మనకి బయటికైతే కనిపిస్తూ ఉంటది. అండ్ ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నప్పుడు మనము ఎక్స్‌ట్రా క్లాత్ యాడ్ చేసుకొని ఇట్లా పైపింగ్ అట్లాంటివి చేస్తూ ఉంటారు చాలామంది. కానీ అదైతే చాలా టైమ్ వేస్ట్ అవుతది. అండ్ ఇక్కడ నేను లోపల లైనింగ్ క్లాత్ తీసుకున్నది ఏంటంటే ఇది చాలా లావుగా ఉంది. థిక్‌గా ఉంది. ఎంత థిక్‌గా అంటే డైరెక్ట్ మనం దీంతోనే బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను కింద హ్యాండ్స్ పెట్టినా కూడా కొంచెం కూడా తెలియట్లేదు ట్రాన్స్‌పరెంట్‌గా లేదు. మన లైనింగ్స్ అయితే ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయి కాబట్టి బట్ పర్లేదు. అక్కడ 3 లేయర్స్ అవుతాయి. 4 లేయర్స్ అవుతాయి. అలా కుట్టుకున్నప్పుడు. అట్లా కూడా పర్లేదని చెప్పి అనిపిస్తది. బట్ ఇది మాత్రం చాలా అంటే చాలా లావుగా ఉంది కాబట్టి మనం దీన్ని జస్ట్ రివర్స్ తీసుకుంటే సరిపోతది. ఇదనే గాదు. ఇప్పుడు పైన క్లాత్ గూడా కొంచెం లావుగా ఉందనుకోండి. దానికి లైనింగ్ మళ్ళీ 4 లేయర్స్ రావాలి అనంటే చాలా అంటే చాలా లావుగా అవుతది హ్యాండ్స్ దగ్గర. అది చూడ్డానికి కూడా బాగా కనిపించదు. అందుకని జెప్పైతే ఇలా రివర్స్ అయితే తీస్తారు. కానీ చాలా మందికేంటంటే మాకు అట్లా జేయొచ్చు గదా! మీకు వర్క్ ఎక్కువ అవుతదని ఇలా జేస్తున్నారు అని జెప్పేసి అనుకుంటారు. అది కాదండి. మనకి 4 లేయర్స్ అయినప్పుడు ఎంత థిక్‌గా వస్తదిక్కడ. ఇప్పుడు ఇక్కడ వర్క్ ఉంది ఆల్రెడీ. ఇది కాకుండా ఈ లేయర్ వస్తది. ఈ లేయర్ కాకుండా ఫోల్డ్ చేసిన లేయర్ వస్తది. ఆ ఫోల్డ్ చేసిన లేయర్‌కి ఇంకా ఫోల్డ్ చేసిన లేయర్ అండ్ ఈ లేయర్. టోటల్ 5 లేయర్స్ అయితే అవుతాయి. ఈ కట్ వర్క్ మరీ చిన్నగా ఉంది గదా! ఈ చిన్నగా ఉన్నప్పుడు మనం నీడిల్‌ని ఇంత తొందరగా ఫాస్ట్‌గా ఇట్లా తిప్పలేము. అందుకని చెప్పి ఇలా స్టిచ్ చేశాను. ఇలా స్టిచ్ చేసినా కూడా బానే కనిపిస్తుంది వర్క్. దీనితోని ప్రాబ్లమ్ ఏం లేదు. సో, అందుకని చెప్పి ఇప్పుడు హ్యాండ్స్ అయితే లెంత్ అయితే చూసుకొని కరెక్ట్‌గా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ లెంత్ అయితే తను 4 పెట్టమన్నారు. బట్ 4 అంటే ఫ్లవర్ కూడా కరెక్ట్‌గా రాదు. అంటే హాఫే వస్తది ఫ్లవర్ అనంటే, ఓకే. ఫ్లవర్ ఎంతుందో అంత పెట్టమని చెప్పేసి అన్నారు. మిడిల్‌లో ఫ్లవర్ అయితే ఉంది గదా! ఫ్లవర్ అయితే చాలా బావుంది. అండ్ ఇవి నైట్ పార్టీస్‌కి యేసుకుంటాం కాబట్టి, నైట్ పార్టీస్‌లలో షార్ట్ హ్యాండ్స్ లేదంటే స్లీవ్‌లెస్‌లో వేసుకుంటే అయితే ఇంకా చాలా బావుంటది. బట్ స్లీవ్‌లెస్ అయితే అందరూ వేసుకోలేరు. ఈవెన్ నేను గూడా వేసుకోలేను స్లీవ్‌లెస్.
ఇక్కడ చూడండి 4 లేయర్స్ అయితే కరెక్ట్‌గా పెట్టుకోవాలి. 4 లేయర్స్ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి. నేనైతే టేపు, గీపు ఏం తీసుకోవట్లేదు. ఎందుకు అనంటే మనకి తను ఫ్లవర్ ఎంతుందో అంత పెట్టమన్నది. సో, ఫ్లవర్ ఎంతుందో అంత పెట్టడానికి మనం టేప్ తీసుకొని టేప్‌తోని ఏం మెజర్ చేయాలి? ఎంత తీసుకోవాలో మెజర్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఫ్లవర్ ఇక్కడి వరకే ఉంది. సో, ఇక్కడి వరకే పెడతాను. సో, ఇక్కడి నుంచి నేనైతే ఇలాగైతే కట్ చేస్తాను. నాకు కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి నేనైతే ఏది కూడా అంటే ఐ మీన్ టేప్ అది లేకుండా కూడా చేయగలను. ఎందుకంటే ఇక్కడ ఎంత లెంత్ ఉంది చూసుకొని ఇక్కడికి అంతే లెంత్ వరకే నా సీజర్ వెళ్ళిపోతది చక్కగా. ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ ఉన్న మమ్మీ కుక్ చేశారనుకోండి, సాల్ట్ కర్రీలో ఎంత కావాలో చెయ్యి అంతే వేస్తది. మనమైతే ఎన్ని స్పూన్‌లేయాలి మమ్మీ? ఎంతేయాలి మమ్మీ? అని 100 క్వెషన్‌లు అడుగుతాం మమ్మీని. మమ్మీ చెయ్యి మాత్రం ఏ క్వెషన్ అడగదు. డైరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతది పని. అంతే. అలాగనమాట. ఎక్స్‌పీరియన్స్ అయితే ఎక్స్‌పీరియన్సే. ఎవరైనా సరే దేంట్లో అయినా సరే ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్‌తోనైతే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళతోని పోల్చుకొని మనం కూడా ఏది కూడా చేయకూడదు తొందరపడి. కొందరు ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. ఎక్స్‌పర్ట్స్‌తోని మనం పోల్చుకోకూడదు. మనమని కాదు ఎవ్వరితోనైనా సరే కంపారిజన్ అనేది పెట్టుకోకూడదు లైఫ్‌లో. అది ఎవ్వరైనా సరే, ఎవరితో అయినా సరే పిల్లల్ని కూడా మీరు ఎవ్వరితోని కంపేర్ చేయకండి. అండ్ మిమ్మల్ని కూడా ఎవ్వరు కంపేర్ చేసే రైట్స్ మీకు లేవు. చెయ్యొద్దు కూడా. నేనైతే ఎవరిని కంపేర్ చేయను. అండ్ మా పిల్లలనైతే ఎవ్వరితోని కూడా కంపేర్ చేయను. కాకపోతే ఒకటి నేనైతే నా పిల్లలు స్పెషల్‌గా ఉండాలని మాత్రం కోరుకుంటాను మమ్మీగా. ఎందుకంటే నేను ఒక మమ్మీని కాబట్టి, ఒక మమ్మీగా నేను కోరుకునేదేంటి నా పిల్లలు నాకు స్పెషల్. అది మీకు నచ్చితే నచ్చనివ్వండి, నచ్చకపోతే వదిలేయండి. దట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్, నాట్ మై ప్రాబ్లమ్. ఓకే. అండ్ ఇదైతే ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్‌కి కూడా నేను చూపిస్తాను. ఎలా స్టిచ్ చేస్తానో. అండ్ నేనైతే స్టిచెస్ బయటికి కనిపించకుండా ఎలా చేయాలో కూడా నేను మీకు ముందు వీడియోస్‌లలో అయితే పెట్టాను. మీరు కావాలంటే చూడొచ్చు. బట్ ఇక్కడ మాత్రం ఏంటంటే ముందుకి కనిపించకుండా అంటే లోపలికి, బయటికి ఎక్కడ కూడా కనిపించకుండా కుట్టడానికి అవ్వదు ఇది. ఇది ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది కాబట్టి మనం స్టిచెస్ చేసామనుకోండి ఒక్కోసారి పికిలిపోయే ఉంటది. అండ్ లేదంటే ఇది ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఇట్లా ఎక్స్‌ట్రా లేయర్ లోపలికి వచ్చిందనుకోండి. ఇలాగైతే తెలుస్తుంది కదా! ఇలాగైతే తెలిసే ఛాన్స్ ఉంటది. సో, అందుకని చెప్పి మనం ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్న వాటికి మనం లోపలికి, బయటికి స్టిచెస్ వాటి గురించి ఆలోచించకూడదు. లోపలికొస్తాయి. వచ్చిన తర్వాత ఏం చేయాలో నేను చూపిస్తాను. అంటే బ్లౌజ్ ఎట్లా స్టిచ్ చేయాలి, చేసేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే చూపిస్తాను. మీరైతే చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి బ్లౌజ్ అయితే. నేను బ్లౌజ్ స్టిచ్ చేయడం అయితే డిగ్రీలో ఉన్నప్పుడు నేర్చుకున్నాను. చూడండి ఇది ఇటేస్తే అటు వెళ్తుంది, అటేస్తే ఇటు జారొస్తుంది. ఇలాగే ఉంటాయి కొన్ని సారీస్. వీటితోని స్టిచ్చింగ్ చేయాలంటే చాలా ప్రాబ్లమ్ అవుతదండి బాబు. కానీ అది మాత్రం ఎవ్వరికీ అర్థం కాదు. ఆఫ్‌కోర్స్ ఏ పని చేసే వాళ్ళకి ఆ పని కష్టంగానే అనిపిస్తది. మేము కష్టపడుతున్నాం గదా అని అనిపిస్తది. బట్ అది ఎవరి పొజిషన్ బట్టి ఎవరు ఎంత కష్టపడుతున్నారు అని చెప్పేసి వాళ్ళది వాళ్ళకుంటది. అంతే తప్ప అందరూ ఒకే ఈక్వల్‌గాను ఉండాలి అని చెప్పేసి అనను. బట్ ఏదైనా సరే వర్క్ అంటే వర్క్ అంతే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి అంతే. నువ్వు ఇంతే వర్క్ చేస్తున్నావు, నువ్వు ఇంట్లోనే కూర్చుంటున్నావు, నువ్వేం సంపాదించట్లే, ఇట్లా అని మాత్రం ఎవ్వరిని కూడా దేనికోసం కూడా బ్లేమ్ అయితే చేయకండి ప్లీజ్. ఎవ్వరు కూడా. ఇప్పుడు ఇది క్రష్‌ది కదా! సో, అందుకని చెప్పి ఇక్కడ ఇట్లా అనిపిస్తుంది. బట్ ఇది ఇలా అనుకోమండి.
అదే చెప్తున్నా. క్రష్ దాంతోని ఇదే ప్రాబ్లమ్ వస్తది. ఇది కొంచెం ఇటు వచ్చేసినందుకు ఇక్కడ మడత పడినట్టుగా కనిపిస్తుంది. బట్ ఇది మడత పడలేదు. ఇది క్రష్ మోడల్ అంటే అట్లా ఉంది కాబట్టి అట్లాగే ఉంటది. అదే అర్థం చేసుకోవాలి అందరూ. కానీ అది అందరూ అర్థం చేసుకోలేరు. అర్థం కాదు కూడా. కుట్టే వాళ్ళకి తెలుస్తది. చూసే వాళ్ళకి కాదు. అలాగే ఉంటాయి అన్నీ గూడా. చూసే వాళ్ళకి ఏం తెలుస్తది అని చెప్పి అనుకుంటాం. బట్ చూసే వాళ్ళకి కూడా కొన్ని తెలుస్తాయి. మిస్టేక్స్ అన్నీ కూడా చూసే వాళ్ళకే తెలుస్తాయి. చేసే వాళ్ళకి తెలియవు. అందుకని చెప్పి చూసే వాళ్ళని కూడా మనం తక్కువ చేయకూడదు. ఎందుకంటే మనం విన్న వాళ్ళంటే మనల్ని ఎప్పుడు తిట్టే వాళ్ళైతే పక్కన ఉంచుకోవాలి. మనల్ని ఎప్పుడు పొగిడే వాళ్ళని మనం ఎప్పుడు పక్కన పెట్టుకుంటే సరిపోదు. మనం విన్న వాళ్ళే. మళ్ళీ తిట్టే వాళ్ళు ఉంటారు కదా! తిట్టే వాళ్ళు పక్కన ఉన్నప్పుడే మనం గెలుస్తాం. అది ఏదైనా సరే. నేనైతే ఎక్స్‌ట్రా క్లాత్ అయితే కట్ చేసుకున్నాను కదా! ఈ ఎక్స్‌ట్రా క్లాత్‌ని ఎట్లా కట్ చేస్తానో చూడండి. ఎందుకంటే కరెక్ట్‌గా కట్ చేసామనుకోండి, ఇప్పుడు ఇటు పక్కకి వచ్చింది కాస్త. అంటే ఇది స్టిచ్ చేసేటప్పుడు నెక్ దగ్గర స్టిచ్ చేసేటప్పుడు మనం కరెక్ట్‌గా చేస్తాం. చేసినప్పుడు ఎక్స్‌ట్రా క్లాత్ ఇటు వచ్చింది. అలా కాకుండా అటు పక్కన వచ్చిందనుకోండి, ఓకే. కట్ చేసేస్తాం అయిపోతది. అలా కాకుండా కరెక్ట్‌గా కట్ చేసామనుకోండి, ఇప్పుడు ఇటు సైడ్ లోపలికి వచ్చేది, ఇటు సైడ్ కరెక్ట్‌గా ఉండేది. అలా ఉంటది. అందుకని చెప్పి కొంచెం ఎక్స్‌ట్రా కట్ జేసుకోవాలి. ఎందుకంటే ఇది ఏ సైడు అంటే అంటే ఎక్స్‌ప్లోర్ అంటే సాగినట్టు అవుతది. ఏ సైడ్ సాగినట్టు అవ్వదు అని జెప్పేసైతే చూసుకోవాలి మనము. అందుకని జెప్పేసైతే అలా ట్రై చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇలాగైతే స్టిచ్ చేశాను కదా! ఇప్పుడు దీనికి నేనైతే ఇది యాడ్ చేస్తాను. ఇది యాడ్ చేసినప్పుడు చూడండి. మీకు కరెక్ట్‌గా క్లారిటీ అయితే వస్తది.